ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటేనే మన తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగ, రైతుల పండుగ అంటారు. రైతులకు పంట చేతికి వచ్చిన తర్వాత ఈ పండుగను జరుపుకుంటారు. ఒకప్పుడు చూసుకుంటే 4 రోజులు జరుపుకునే వాళ్ళు. ప్రజెంట్ మనం 3 రోజులు జరుపుకుంటున్నాం. అదే భోగి, మకర సంక్రాంతి, కనుమ. సంక్రాంతి సంబరాలు ఇళ్లలో జరుపుకోవడం కామన్. మరి ఫామ్ హౌస్లో సంక్రాంతి సంబరాలు జరుపుకుంటే ఎలా ఉంటాయో మీకు తెలుసా? నేను కూడా ఎలా ఉంటాయో చూడటానికి మా చెక్కుబాయ్తో వచ్చాను. మా చెక్కుబాయ్ ఎక్కడ ఉన్నాడో ఏంటో చూడాలి. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఓ, ఇక్కడే ఉన్నావా చెక్కుబాయ్? మొత్తం పుట్టేసి తినేద్దాం అనుకున్నావు కదా. కూర్చో. హాయ్, హలో, నమస్తే. నేను మీ చెక్కుబాయ్, ఆమె కాదు, నేనే. మీ అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఎస్, ఇగో మన కాడ సంక్రాంతి అంటే ఏముంటుంది అబ్బా, మనం మస్తు పొద్దుగాలు లేస్తాం, పతంగులు తీసుకుంటాం, మాంజా పెట్టుకుంటాం, చెరకు పెట్టుకుంటాం, పొద్దుట సాయంత్రం దాకా ఖాళీ పిలాస్తూనే ఉంటాం. మా దగ్గర ఎట్టుంటాయి తెలుసు సంక్రాంతి సంబరాలు అంటే? ఏ చూపెడతా అన్నావు కదా, ముగ్గులు వేస్తాము, మార్నింగ్ భోగి మంటలు వేస్తాము, భోగి మేము కూడా చేసుకుంటాం, భోగి పళ్ళు చల్లుతాము, పోసుకుంటాము మీద, ఇట్లా పిండి వంటలు, కొత్త అల్లుళ్ళు వస్తూ ఉంటారు. నువ్వు వెళ్ళావా చెక్కుబాయ్? నాకు పెళ్లి కాలే. పెళ్లి కాలేదా? ఓకే, నెక్స్ట్ ఇయర్ పెళ్లి చేసుకో, కొత్త అల్లుడిగా వెళ్ళిపో. చూద్దాం, మీలాంటి వాళ్ళు ఎవరైనా దొరికితే అప్పుడు చూద్దాం. కానీ సో ఏం చూపెడుతున్నావు ఇవాళ? పదండి చూద్దాం సంక్రాంతి సంబరాలు ఫామ్ హౌస్లో ఎలా ఉంటాయో చూద్దాం. ఫామ్ హౌస్లో అంతగానో ఏముంటుంది అబ్బా? ఫామ్ హౌస్లో అంతగానంగా ఏముంటుందా? గంగిరెద్దులు, డప్పు చప్పుళ్ళు, ఆటలు, పాటలు, పిండి వంటలు, ఒకటేంటి అన్ని రకాల కార్యక్రమాలు ఇక్కడ కూడా ఉన్నాయి. ఓఫో, పద చూపిస్తా పద. పండుగ చేసుకోవాలంటావు? యా, కానీ పతంగ్ విలాంచి అంత పండుగ రాదేమో. ఉంది, పతంగులు కూడా ఉంది, అన్నీ ఉన్నాయి. ఇది లేదు అది లేదు కదా, అన్నీ ఉన్నాయి సంక్రాంతికి సంబంధించిన Sure, కార్యక్రమాలు. then let's go. పద. ఇగో చెక్కుబాయ్, ఇగో ఇవే ముగ్గులు. అంటే చూడు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. నీకు తెలుసు అసలు ఈ ముగ్గులు ఎట్లా వేస్తారు, ఈ డిజైన్స్ ఎట్లుంటాయని? చిచ్చా, ముగ్గులు ఏంటన్నా తెలుగు రాష్ట్రాలలో గిట్లనే వేస్తారు పండుగకు. ఇంత రంగిలానే ఉంటాయి ముగ్గులు. విన్నావా? ఇవి ఒక ముగ్గులు గిత్తతున్నాయి. మా ఇంటి ముంగట వేస్తారు 70 సుక్కలు, 80 సుక్కలు, 100 సుక్కలు. కానీ సుక్కలు లెక్క పెట్టుకుంటా పోతేనే ఇక నీకు టైం అయిపోతుంది. అట్లుంటాయి సుక్కలు. ఏమనుకున్నావు? గివి చూపించాను కదా, నువ్వు ఆడికి తీసుకొచ్చి తెలుసు కదా ముగ్గేసి అమ్మాయిని ముగ్గులో దించుతాం. ఓఫో, ఇక పంచులు కూడా వేస్తుంది చిచ్చా. చెక్కుబాయ్, ఈ కొండల డిజైన్ బాగుంది కదా? అరే మస్తు చిచ్చా. ఇందులో ఈ కుండలు తయారు చేసే విధానం చూసావు కదా అక్కడ. యాక్చువల్గా ఈ కుండల్లో కొత్త బియ్యంతో పాలు పొంగులు చేస్తారనమాట ఈ సంక్రాంతి పండగకి. సో ఇక్కడైతే డిజైన్గా పెట్టారు, బట్ బ్యూటిఫుల్. నేను నీకు ఇంకా ఈ సంక్రాంతి సంబరాల్లో ఒకటైన ఒక కార్యక్రమం అయిన గంగిరెద్దుల విన్యాసం కూడా చూపిస్తా పదా. గంగిరెద్దుల? ఎస్, విన్యాసాల? అవును. అంటే ఏం చేస్తాయి? ఒకసారి చూస్తే తెలుస్తుంది. కన్నా
చెక్కుబాయ్ ఆ, గంగిరెద్దుల విన్యాసాలు చూసు ఇప్పుడు ఇంకా డప్పు చెప్పులు ధూమ్ ధామ్ ఉంటుంది నీకు తెలుసు నీకు ఇష్టమైన ధూమ్ ధామ్ అరే డప్పు అంటే మనకు మస్తు ఫేవరెట్. మనం డప్పులు కూడా కొడతాం తెలుసా? కొడతావా పద చూద్దాం తెలుసా పద నీకు? నాడు ఇయ్యాలి డప్పు కొట్టినట్టే నువ్వు బి ఆడాలి వచ్చి అట్లుంటుంది చూద్దాం, మనతోని. పద. చలో లెట్స్ గో. మన వాళ్ళు చూస్తారు కదా ఏం వెరైటీలు ఉన్నాయి అన్నీ మనం చూసి తినేసి ఇవాళ ఫుల్ పండుగ చేసుకుందాం. సో అన్న నమస్తే. ముందుగా నమస్తే నమస్తే. ఎట్లున్నారు? సూపర్ సూపర్ సూపర్. మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీకు కూడా అన్న నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాం. సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సో నాకైతే మా ఆకలి అవుతుంది. సో ఏమేమి ఉన్నాయి మన కాడ ఫస్ట్ గది చెప్పేసేది. చెప్తే నీకు మళ్ళీ ఆకలి చచ్చిపోతుంది. చెప్పకుండా తింటేనే ఆకలి మజా వస్తుంది. అన్ని గానం ఉన్నాయంటే చెప్తే కానీ పేర్లకే. సో ముందుగా పంట పండించినటువంటి చంద్రశేఖర్ గారితో మాట్లాడదాం. సో సార్, ఈ ఆర్గానిక్ పద్ధతిలో ఈ పంట పండించడం, అసలు ఏమేమి పంటలు ఉంటాయి మీ దగ్గర? అసలు మీ ఆర్గానిక్ ఫార్మింగ్ నుంచి చెప్పండి ఒకసారి. మాది జనహిత న్యాచురల్ ఫార్మ్స్ అండి. జనహిత న్యాచురల్ ఫార్మ్స్లో పూర్తి గో ఆధారిత వ్యవసాయం పైన ఎక్కువగా ఫోకస్ చేస్తాము. ఈ జనహిత న్యాచురల్ ఫార్మ్స్లో మన కిచెన్కి కావాల్సినటువంటి అన్ని ఆహార పదార్థాలు మనం పండిస్తాము. 2016 నుంచి మనము ఫార్మింగ్లో ఉన్నాము. ఈ 2016 నుంచి మనకి కిచెన్ కావాల్సినటువంటి అన్ని అంటే గ్రాసరీస్, మనకి పసుపు, కారము, పల్లీలు, పప్పులు, తర్వాత నూనెలు అన్నీ పండిస్తాము. ఈరోజు సంక్రాంతి సందర్భంగా ఈ యొక్క జనాలకు అందరికి కూడా సంక్రాంతి అని చెప్పేసి అంటే ఒక స్పెషల్, రోజు తినే ఆహారం కంటే కొంచెం స్పెషల్ ఆహారం ఉంటుంది కాబట్టి ఈరోజు ఉన్న అతిథులకు అందరికి కూడా పూర్తిగా సహజంగా పండించిన పదార్థాలు అందున ఏందని చెప్పేసి అంటే చక్కటి దేశీ ఆవు నెయ్యి వేసి వండి తర్వాత వడ్డిస్తున్నాం కాబట్టి ఎటువంటి కొంచెం కూడా కించిత్ కూడా మనకి అనారోగ్యం ఉండదు. అసలు తిన్న తర్వాత నేను భోజనం చేసినా అని చెప్పేసి భుక్తాయాసం కూడా ఉండదు, అంత చక్కగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఆర్గానిక్ అనేది మంచి ట్రెండింగ్లో ఉంది కాదన్న, నేను కూడా అందరూ దాని మీద మక్కువ చూపిస్తారు. కాకపోతే అన్న ఇప్పుడు ఆర్గానిక్ అంటే అది ఆ పద్ధతి ఏదైతే ఉంటుందో అది ఇప్పుడు మనం పద్ధతి వరకు అయితే మనం పాటించవచ్చు, ఆ ఆర్గానిక్ వేలో ఫార్మింగ్ చేయొచ్చు. కానీ
ఆ సీడ్ ఏదైతే ఉంటుందో, సపోజ్ మనం ఏదైనా నాటాలంటే మనకు విత్తనం కావాలి కదా, అది ఆర్గానిక్గా కాదా అని ఎలా తెలుసుకోవటం? ఎందుకంటే ఆ సీడ్ ఏదైతే ఉంటుందో మీకు రెగ్యులర్గా వచ్చే సీడ్స్ నుంచే ఉంటుంది తప్ప ఏదైనా చెట్టు నుంచే విత్తనం రావాలా. అంటే స్టార్టింగ్ మనకి ఒక ఆర్గానిక్ చెట్టు ఎక్కడో దొరికి ఉండాలి మనకి ఈ విత్తనం పడాలంటే. సో ఆ విత్తనం ఏంటి అసలు? మీకు అది విత్తనం ఆర్గానిక్ దేనా? వాస్తవంగా అన్ని ఆర్గానిక్వే. ఇప్పుడు కూడా మనం ఏందని చెప్పేసి అంటే ప్రస్తుతం మనమేమో సిటీ సమాజంలో ఉన్నాము. ఇప్పటికి కూడా కొండ కొనల్లో మనకి ఇప్పుడు అరకు అట్లాంటి ప్రదేశాల్లో, అంటే అరకు అంటే ఎగ్జాంపుల్ చెప్పాను, అట్లాంటి ప్రదేశాల్లో ఇప్పటికి కూడా వారికి డబ్బులు లభ్యత లేక, అంటే చూడండి వాళ్ళకి ఒక పురుగు మందు కొనడానికి లభ్యత లేక ఈరోజు పురుగు మందు కొనకుండా వ్యవసాయం చేస్తున్నారు వాళ్ళు. ఓకే, అట్లా అంత చక్కటి, అంటే వాళ్ళు ఒక మన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటిది, మన ఆహారానికి సంబంధించినటువంటి చక్కటి విత్తనాలన్నీ కూడా ఒక చక్కగా భగవంతుడు ఒక చోట దాచిపెట్టిండు. అది మనకు ఇప్పుడు ఇలా ఉపయోగపడుతోంది. అవునండి, అంతేనా? సో మీరు అక్కడి నుంచే ప్రొక్యూర్ చేసి 2016లో మొదలుపెట్టినప్పుడు అట్లాంటిగా విధంగా కొన్ని విత్తనాలు మనం సేకరించినాము. 2016 అంటే ఇప్పుడు 8 సంవత్సరాలు సుమారుగా అవుతుంది కాబట్టి ఒక 3 ఏళ్లలో మల్టిపుల్ అయినాయి అన్ని. సో ఈ రోజు ఏంటని చెప్పేసి అంటే ఖచ్చితంగా అందరికీ ఒక 5 ఏళ్ల నుంచి అందరికీ ఆహార పదార్థాలు ఇచ్చే విధంగా దాన్ని మనము పెంపొందించినాం. ఓకే, ఈ రోజు మీరు మీ ఫామ్ నుంచి ఏమేమి ప్రొక్యూర్ చేసిరు, ఇక్కడ వండడానికి ఏమేమి సిద్ధం చేశారు? ఈ రోజు మొత్తం కూడా ఏంటని చెప్పేసి అంటే వండే ఆహార పదార్థాలన్నీ కూడా గో ఆధారితంగా పండించినటువంటి ప్రకృతి వ్యవసాయంలో పండించినటువంటి పదార్థాలండి. ఈ రోజు మొత్తం కూడా సుమారుగా ఒక 17-18 రకాల వంటకాలు మనకు కావాల్సినటువంటి ఆహార పదార్థాలు ఇస్తున్నాము. ఈ రోజు మనకి ఏంటంటే స్పెషల్గా చెప్పుకోవాలని చెప్పేసి అంటే స్వీట్, ఎప్పుడైనా భోజనం అని చెప్పేసి అంటే ఎవరైనా సరే ఫస్ట్ స్వీట్ అంటే ఇష్టపడతారు కదా. అన్న ఏమున్నది, ఏమండి స్వీట్? ఇలా తింటుంటే తెలుస్తుంది ఏముంది. ఈ చక్కటి అరిసెలు మనకి మీరు అడిగారు కదా, అది ఆర్గానిక్ అరిసె. ఆర్గానిక్ అరిసె, దేశీ విత్తనం, ఆర్గానిక్ అరిసె, అండ్ దాంతో పాటు ప్యూర్ ఒరిజినల్ దేశీ ఘీ. బహురూపి అనే ఒక బియ్యం తోటి చేసినటువంటి ఆ పిండి ఏదైతే ఉన్నదో, వరి పిండి ఏదైతే ఉన్నదో దాంతో చేసినటువంటి అరిసెలు అండి అవి. అది ఒక అది మధురం, అంటే స్వీట్. బూరెలు పూర్వం బూరెలు అంటే ఇట్లా, ఇది నాకు మామూలు ప్రాణం కాదు అన్న, ఇది నువ్వే తినబెట్టాలి. చిన్నగొట్టి పెడతా మొత్తం తిన్న తర్వాత చిరుగుతుంది మళ్ళా. ఆ పూర్ణం బూరెలు ఏవైతే ఉన్నాయో మన యొక్క దేశీ బియ్యంతో చేసినటువంటి పైపిండి, లోపల చక్కగా మన యొక్క శనగపప్పు బెల్లము, మన యొక్క వ్యవసాయ క్షేత్రంలో పండించినటువంటి బెల్లం, కొత్త బెల్లంతోటి చక్కగా చేశాము. ఎంత రుచిగా ఉంది, అది తిరిపోయిందా? అయితే దీంట్లో ఏం చేస్తామని చెప్పేసి అంటే విశేషంగా మనం తినేటప్పుడు ఈ పూర్ణం బూరెకి మధ్యలో కొంచెం చేయి పెట్టేసి ఇట్లా నొక్కేసేసి దాంట్లో దేశీ ఆవు నెయ్యి వేసేసి తింటే కనుక రుచి అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా మన శరీరానికి మొత్తం కూడా క్లీన్ చేస్తుంది ఆ ఆవు నెయ్యి, శరీరాన్ని క్లీన్ చేస్తుంది. రెండో మధురం అయిపోయింది, అంటే రెండో స్వీట్ అయిపోయింది. మూడోది మిల్లెట్తో చేసినటువంటి సామ పాయసం. అంటే మిల్లెట్లో ఖాదర్వలి గారు చెప్తుంటారు కదా, సామలు అని చెప్తుంటారు, ఎక్కువ చెప్తుంటారు. ఈ సామలతో చేసినటువంటి పాయసాన్ని చక్కగా మంచి దేశీ ఆవు పాలు పోసి వండి దాంట్లో అన్నీ కూడా మన ఈ మొత్తం బాదాము, పిస్తా అన్నీ కూడా మొత్తం విశేషంగా వేసేసి మధురాలు, అంటే స్వీట్స్ గురించి 3 చెప్పాం. 2 హాట్స్ చేసాం ఇక్కడ. మొదటి హాట్ ఏంటని చెప్పేసి అంటే బొబ్బర్ల వడ. అందరు కూడా ఏంటని చెప్పేసి అంటే పెసర్లతోటి తర్వాత మినప వడ చేసుకుంటారు. కానీ ఈరోజు స్పెషల్ ఏంటని చెప్పేసి అంటే ఈ కాలానికి, సంక్రాంతి కాలానికి, చలికాలానికి మనం ఏంటని చెప్పేసి అంటే ఏదైనా చిక్కుడు గింజలకు సంబంధించిన ఫ్యామిలీతోటి ఏదైనా సరే వంటకం చేసుకుని తినాలి. అత్యంత రుచిగా ఉంటుంది. ఈ యొక్క రుచి చాలా మందికి తెలియదు. ఈరోజు వాటికి పరిచయం చేస్తున్నాం. నేను దీన్ని చెప్తా, అత్యంత మధురంగా ఉంటుందని ఆయన చెప్తున్నారు. అన్న ఎంత అన్న చేస్తే అది ఆబ్వియస్లీ మధురంగానే ఉంటుంది. దీని టెక్నిక్ ఏదో నేను కూడా కనుక్కుంటా. ఇంత మంచి పంట పండించి ఇంత మంచి వచ్చినందుకు అన్నకు రవ్వ పులిహోర, మనం దేశీ బియ్యాన్ని రవ్వ చేసేసేసి ఆ రవ్వ పట్టిన దాన్ని మంచిగా వండి పులిహోర చేసాము. రోజువారీ పులిహోర కంటే ఇది భిన్నంగా ఉంటుంది. పులిహోర అంటే మళ్ళీ మాకు పల్లీలు ఉండాలి, పల్లీలు లేకుంటే మళ్ళీ మనకు అంతేనా? పల్లీలు కలిపిన ఆర్గానిక్ పులిహోర ఇది. రవ్వ పులిహోర, అదే ఆర్గానిక్ రవ్వ కదా, అదే చెప్తాను నేను కూడా. ఆర్గానిక్ పల్లీలతోని రవ్వ పులిహోర. పల్లి ఆర్గానికేనా? అన్ని ఆర్గానికే. లాస్ట్కు పెట్టే కర్ర కూడా ఆర్గానికే. ఈ రోజు ఏంటని చెప్పేసి అంటే దాంట్లో వేసినటువంటి తాలింపులు ఏవైతే ఉన్నాయో ఆ నూనె కూడా కేవలము గానుగ నూనె మాత్రమే వాడినాం. ఓకే, అన్ని నూనెలు. మీకు వడ వేసినటువంటి నూనె కూడా కుసుమ నూనె, దీంట్లో తాలింపు పెట్టింది పల్లి నూనె.
సో ఇంకా ఇంకేం ఇంకా పసుపు, ఈరోజు కారం కూడా మీ organic అన్ని కూడా అది కూడా మీ farm నుంచి మన వచ్చినాయా? ఫామ్ నుంచి. అయితే ఈరోజు మనం స్వీట్ కూడా అయిపోయింది, హాట్ అయిపోయింది. ఈరోజు మనము పప్పు కూరలో వాడినటువంటి కందిపప్పు, మ్మ్. ఆ తర్వాత అరటికాయలు, మ్మ్. అరటికాయలతో పులుసు చేశారు వారు, దాని గురించి వివరిస్తారు ఎలా చేస్తారని చెప్పేసి. అరటికాయ, ఆ తర్వాత మన బీరకాయ, తర్వాత టమాటా రోటి పచ్చడి. ఓహో ఆ విధంగా సంక్రాంతి సంబరాలు కావాల్సినటువంటి అన్ని వంటకాలని సుమారుగా ఒక 45 రకాల వంటకాలు ఏవైతే ఉన్నాయో మన పొలాల నుంచి, మన యొక్క ఆర్గానిక్ పొలాల నుంచి సేకరించేసేసి ఈరోజు వండి వడ్డిస్తున్నాం. సూపర్ సూపర్. ఇక నాతో పాటు ఇక యాదిరాన్ ఉన్నాడు అన్న. ఇక చెప్పే ఏమేమి ఉన్నది మన మెయిన్ కోర్స్లో, ఏం పెట్టిరు? ఈరోజు సంక్రాంతి సంబరాలు అంటేనే కొత్త రుచులు, కొత్త పంట, కొత్త వంట, కొత్త రుచి. అదే ఆరోగ్యకరమైన రుచి. అదే ఈరోజు మనం చేస్తున్న ఈ ఈవెంట్లో దగ్గర ఒక 500 మెంబర్స్ నుంచి 600 మెంబర్స్ వరకు వచ్చిన అతిథులందరికీ, అక్కడ నాతో పాటు విజయవాడ నుంచి, జగ్గయ్యపేట నుంచి అన్నపూర్ణమ్మ కూడా వచ్చింది. ఎందుకంటే అమ్మ చేతి కమ్మదానాన్ని మైమార్పించలేము కాబట్టి ఆమె కూడా మాతో పాటు ఇక్కడికి రావడం, ఆమెతో కొంత విద్య నేర్చుకోవడం. ఎందుకంటే నిత్య విద్యార్థి దశలో ఉంటేనే పాకశాస్త్రం ఎప్పుడు తరగని నిధి అది. అట్లా ఒకరికొకరం నేర్చుకుంటూ ఆమెతో కొన్ని వంటలు నేర్చుకున్నాను. అట్లాగే నాతో వంట ఏంది నీకు కూడా వంటలు నేర్పించింది? అంతే, తప్పకుండా ఎవరి దగ్గరైనా నేర్చుకోవాల్సిందే. అది నేర్చుకుంటేనే మనము ఎదిగినట్టు లెక్క. నాకు అన్నీ వచ్చినాయంటే వాడు ఆగమైనట్టు లెక్క. ఈరోజు మెయిన్ కోర్సులో ఫస్ట్ వంకాయ ఇగురు, గుత్తి వంకాయ ఇగురు, ముక్కల పులుసు. అంటే లాస్ట్కి అది వేసుకొని తింటే నా సామిరంగా అంతే ఇక చెప్పలేము. అట్లాగే మామిడికాయ పాలకూర పప్పు. ఆహా, ఆ పుల్లదనము ఆ పాలకూర పప్పులా వస్తుంటే ఉంటది అన్నా. అరటికాయ చేపల పులుసు. అరటికాయ చేపలు పండుగ పూట చేపలేంది? అదే మరి, తింటుంటే చేపలా ఉంటుంది కానీ అరటికాయ. ఓ, మైసూరు మల్లిగ. మల్లిగానా? తిడుతున్నావా? పేరా మల్లిగా అని? మైసూరు మల్లిగ బగారా రైస్. స్వచ్ఛమైన తెలంగాణలో గుమ బగారా అంటేనే గుమ. అవును, అది రైసూరు మల్లిగ అనే ఒక పంట. రైస్ పేరే మైసూరు మల్లిగ రైస్ పేరు. ఆర్గానిక్లో రైసూరు మల్లిగ అంటే ఒక ఫేమస్ అయిన రైస్ పేరు. ఆ మల్లిగతో నేను చేసిన ఒక మంచి వంట బగారా. ఓ సూపరా. అది దానితో ఇవన్నీ నంచుకుంటే ఆహా ఏమి రుచి. నేనైతే ఇక ఆగాను, నడవనా, నన్ను ఉన్నాను, మనం తిన్నాం పన్నాడు. ఫస్ట్ పూర్ణం ఆల్రెడీ ఇందాక మనం టేస్ట్ చేసినాం. అది అలసందల వడ, గుత్తి వంకాయ ఇగురు, ఆహో అరటికాయ చేపల పులుసు అంటే ఇదేనా? సూపరా. అరటికాయ చేపల పులుసు అది. ఇది మైసూరు మల్లిగ. ఇదే నన్ను చెప్పిన బువ్వ, మైసూరు మల్లిగా బువ్వ, మైసూరు మల్లిగా బగారా బువ్వ ఇదే. ఇది వైట్ రైస్. ఇది మామిడికాయ పాలకూర పప్పు. ఇది ఇందాక నుంచి నాకు దీని మీద మంచు గుంస్తుంది. ఎందుకంటే పుల్లగా జర పప్పు టేస్ట్ తో తగిలితే. ముక్కల పులుసు ఫైనల్. ముక్క లేదురా మన తాన అంటాం కదా, తెలంగాణ అంటేనే ముక్క. ఆ ముక్క ఇక్కడ కనబడట్లేదు అంటే ఈ ముక్క పెట్టా. నా ఇంకా లైన్ చూస్తురా, మొత్తం రెడీగా ఉన్నది. ఇక్కడ ఉంది ఇంకా అసలైంది ఒకటి. ఇది బీరకాయ టమాటా ముక్కల పచ్చడి. ఇక లాస్ట్కి ఒక ఒడియం. ఇది కూడా ఆర్గానిక్ అప్పడం. పాపడాలలో కూడా నువ్వు ఆర్గానిక్ అంటావేందా? అమ్మారు అంతే కదా, అంతే అంటావా? చలో ఓకే. సో ఇక ఇప్పుడు ఇక ఇది గోంగూర పచ్చడి. ఓకే. ఇక ఇది దేశీ ఘీ. ఇది తింటే ఇక ఉంటది నా సామి రంగా. ఇక నువ్వు నైట్కు ఇక తిననే తినొద్దు. ఇక నైట్కు తిననే తినొద్దు నువ్వు. ఉలవచారు లాస్ట్లో ఒక ముక్క కారుతున్నది చూడాలి. ఇక క్రీమ్. అబ్బా, అసలు నిజంగా చెప్తున్నా కదా, ఈ ప్లేట్ చూస్తుంటే నాకు ఇట్లా నిండిపోతుంది నిజంగా. నేను అప్పుడే ఏమని చెప్పినా నీకు,
ఇగో నువ్వు నాకు ఫస్ట్ ఇది తినడానికే భయం అవుతుంది ఏం కాదు తినాలా, కావాలంటే నేను పెడతా పట్టు, నువ్వు నోరు తెరు. ఫుడ్ అయితే అదిరిపోతుంది, చూస్తుంటే నోరు ఊరుతుంది. సో చూసారా అండి, ఇది ప్లేట్. ఫుడ్ అయితే అదిరిపోయింది. చాలా వెరైటీస్ ఉన్నాయి, ఆల్మోస్ట్ లైక్ ఒక 10 to 12 వెరైటీస్ ఉన్నాయి నా ప్లేట్లోనే. 18 రకాల వంటలు, 18 రకాల వంటలు. సో మొత్తం ఆర్గానిక్ కాబట్టి మనకి ఫుల్ తింటే అరిగిపోద్ది. సో ఇదైతే నేను కంప్లీట్ చేస్తా. మీరు కూడా ఏం తింటున్నారో నాకు కింద కామెంట్లో పెట్టండి. సో చూస్తున్నారు కదా, ఇది ఈరోజు ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. అంటే దాన్ని కీప్ వాచింగ్ ఏబిఎన్. దిస్ ఇస్ షక్కుబాయ్ సైనింగ్ ఆఫ్.